ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపరంలో వచ్చేసి ఈమె దమయంతి మొత్తానికి చేది రాజ్యానికి వచ్చింది. అక్కడ రాజమాత దగ్గర ఉండిపోయింది, కండిషన్స్ పెట్టింది, ఆమె ఓకే అన్నారు. ఇక దమయంతిని విడిచి వెళ్ళిన తర్వాత నలుడు అరణ్యంలో ఒక చోట పెనుమంటలతో విజృంభించే కారుచుట్టును చూశాడు. ఆ మంటల్లో నుండి ఓ ప్రాణి యొక్క అరుపు విన్నాడు. నలుడు భయపడవద్దని పలుకుతూనే మంటల మధ్యలోకి దూకి చుట్టుకుని ఉన్నటువంటి నాగరాజును చూశాడు. అప్పుడు ఆ నాగరాజు వణికిపోతూ నలునికి చేతులు జోడించిలా అన్నాడు, మహారాజా, నేను నాగరాజైన కర్కోటకుడిని, మహా తపస్వైనటువంటి బ్రహ్మర్షి నారదుని నేను కాటువేశాను. ఆయన నాపై కోపించి కదలకుండా పడియుండుమని శపించాడు. ఈ శాపం నలుడు నీ చెంతకు వచ్చే వరకు ఉంటుందని చెప్పాడు. నీ దర్శనం నన్ను శాప నుండి విముక్తిని గావింపగలదు, నన్నిటి నుండి బయటకు తీసుకుపో అన్నాడు. ఇక నారద మహర్షి శాపం వల్ల ఒక్క అడుగు కూడా కదలలేకపోతున్నాను, నీవే నన్ను రక్షింపతగిన వాడవు, నీకు శ్రేయస్సును ఉపదేశిస్తాను, నాతో సమానమైన నాగరాజు మరొకడు లేడు, నేను నీకు మిత్రుడిని అవుతాను, నేను చాలా తేలికగా అవుతాను, నన్ను శీఘ్రంగా తీసుకుని వెళ్ళు అన్నాడు. అప్పుడు కర్కోటకుడు ఇలా అని వెంటనే బొటన వ్రేలంతా అయ్యాడు. నలుడు కర్కోటకుని తీసుకుని కార్చుచులైన ప్రదేశానికి చేరాడు. అగ్నిహోత్రుడి నుంచి విముక్తుడైన కర్కోటకుని యొక్క మరొక తావునకు చేర్చి విడిచిపెట్టిన తలచలోపే కర్కోటకుడు నలునితో ఇలా అన్నాడు, నలమహారాజా, మీరు మీ అడుగులను లెక్కిస్తూ కొన్ని అడుగులు వెళ్ళండి, అక్కడ నేను మీకు గొప్ప మేలు చేస్తాను. నలుడు కర్కోటకుడు చెప్పినట్లుగానే లెక్కించుకుంటూ 10వ అడుగు వేయగానే కర్కోటకుడు నలుడిని కాటువేశాడు. వెంటనే నలుని రూపం మారిపోయింది. నలుడు తన వికృత రూపాన్ని చూసుకుని ఆశ్చర్యపోతూనే స్వస్వరూపాన్ని ధరించిన కర్కోటకుడిని చూశాడు. కర్కోటకుడు నలుని ఓదారుస్తూనే, నిన్ను జనులెవ్వరూ తెలుసుకోకుండా ఉండటానికి నేను నీ రూపాన్ని ఇలా మార్చివేశాను అన్నాడు. నలమహారాజా, నా విషంచే నీ శరీరంలో కలిగిన మార్పు ఉన్నంత వరకు నీవు దుఃఖంతోనే ఉంటావు. నీకు దుఃఖాలు తీరే మంచి రోజులు వచ్చినప్పుడు నీ వికృత రూపం మారుతుంది. ఏ తప్పు చేయని నీవు ఎవని చేత వంచితుడివైనావో వాని యొక్క కోపాసూయలకు నీవు అర్హుడవు కావు. అట్టి వాని నుండి రక్షణమే నా వల్ల నీకు జరిగింది అన్నాడు. సో మొత్తాన్ని నేను ఎవరు గుర్తుపడ్డదో, నీకు అంత మేలు జరగాలి, దానికోసం ఇది అంతా చేశాను అంటున్నాడు. సరే, నా అనుగ్రహం వల్ల ఇటుపై నీకు పాముల వల్ల, శత్రువు వల్ల, బ్రహ్మవేత్తల వల్ల కూడా భయం ఉండదు. విషయం నిమిత్తంగా నీకు ఏ బాధ ఉండదు. యుద్ధాలలో ఎల్లప్పుడూ విజయాన్నే పొందగలవు. ఇకపై నీకు బాహుకుడనే పేరుతో వ్యవహరించు. రథసారథిగా అక్షవిద్యా నిపుణుడైన ఋతుపర్ణ మహారాజు సమీపానికి వెళ్ళని చెప్పాడు. నీవు వెంటనే అయోధ్య నగరానికి వెళ్ళు. ఋతుపర్ణ మహారాజు నీ వలన అశ్వహృదయాన్ని గ్రహించి నీకు అక్షహృదయాన్ని అనుగ్రహిస్తాడు. ఇక్ష్వాకు వంశజుని ఋతుపర్ణుడు నీకు మిత్రుడవుతాడు. అక్షహృదయాన్ని తెలుసుకోవటం వలన మున్ముందు నీకు ఎంతో మేలు జరుగుతుంది. నీవేమాత్రం దుఃఖపడకు. భార్యతో బిడ్డలతో సహా నీవు రాజ్యాన్ని పొందుతావు. ఇది సత్యం. వెళ్ళు. నీవు నీ సహజ రూపాన్ని చూడదలుచుకుంటే నీవు నన్ను స్మరించి వస్త్రాన్ని కప్పుకో. సో నీ ఒరిజినల్ రూపం రావాలని నన్ను తలుచుకో, వస్త్రం కప్పుకో చాలు అంటున్నాడు. ఈ వస్త్రాన్ని నీవు కప్పుకున్న వెంటనే నీ రూపాన్ని నీవు పొందుతావు అని చెప్పి కర్కోటకుడు నలునికి దివ్య వస్త్రాన్ని ఇచ్చున్నాడు. ఈ విధంగా కర్కోటకుడు నలునికి చెప్పి దివ్య వస్త్రం ఇచ్చి అక్కడే అంతర్ధానమయ్యాడు. సో నలుడికి ఎవరి వల్ల ఇబ్బంది కలగకుండా అండ్ నలుడు కోరుకున్నప్పుడు అతని రూపం అతనికి వచ్చేలాగా మొత్తంగా చూస్తూ ఉన్నప్పుడు నలమహారాజుకు సంబంధించి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, కర్కోటకుడు కాటు వేయటం వల్ల నలమహారాజు వికృతంగా మారటం వల్ల నలమహారాజుకి అంతా మంచే జరిగింది అని. ఇప్పుడు నలమహారాజు పేరేంటి? బాహుకుడు. ఎక్కడికి వెళ్తున్నాడు? ఋతుపర్ణ మహారాజు దగ్గరికి. ఆయన ఎక్కడ ఉంటాడు? అయోధ్యలో. ఆల్రెడీ ఈ ఋతుపర్ణ మహారాజు దగ్గరికి నాకు తెలిసి గతంలోనే ఈయన రథసారథిగా చేసినట్టున్నాడే, ద్వారకుడు అని చెప్పేసి అతడు వెళ్ళినట్టున్నాడు. సో చూద్దాం, అక్కడ నలుడు ఋతుపర్ణుని కలవటం, అక్కడ అశ్వాధ్యక్షుడు అవ్వటం, అది ఎలా ఏంటో డిస్కస్ చేద్దాం.